జనవరి ఫస్ట్ వస్తుంది. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్‌తో చిల్ అవుతా అంటే, మా మమ్మీ ఏమో బయటికి వెళ్ళేది లేదు, చిల్ అయ్యేది లేదు. నోరు మూసుకొని నాతో కూర్చొని ముగ్గులు పెట్టన్నదండి. ఇంకేముంది ముగ్గులు అనగానే నేను టెంప్ట్ అయిపోయాను. ముగ్గులు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలీదు గానీ, ఆ ముగ్గు ఎవరైనా చూసి ఓహ్! వావ్! చాలా బావుంది అని అంటే మాత్రం 110% హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను కూడా సర్లే ఇంక ఎళ్ళేం చేస్తాం ఎప్పుడు చిల్ అయ్యేదే కదా అని చెప్పి ముగ్గులు పెట్టడానికి థాట్స్ ఆలోచించడం స్టార్ట్ చేశాను. అలా అనిపించింది కొంచెం వై నాట్ ముగ్గుల్ని మీతో షేర్ చేయకూడదు అని. అలా స్టార్ట్ అయిందే ఈ వీడియో అండి. ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఫాలో అవ్వండి. మీకు రోజుకొక ముగ్గుతో నేను ఎంటర్‌టైన్ చేస్తాను. మీరు కూడా మాకులాగే జనవరి ఫస్ట్ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు ముందు మొత్తం నింపేస్తారా? అండ్ ముగ్గుల పోటీ పెట్టుకుంటారా? ప్రతి ఇంటి ముందుకెళ్ళి వీళ్ళు ముగ్గు బావుంది, వాళ్ళ ముగ్గు బావుంది అని కామెంట్స్ కూడా చేస్తారా? అయితే మనందరం ఒక చెట్టు మీద ఉన్న పిట్టలమే. అంతేనండి. నాకు కూడా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. అండ్ మా ఇంటి ముందు రోజు ముగ్గు పెడతాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ముగ్గులు పెట్టేటప్పుడు ఆ ముగ్గుని ఎవరైనా పొగిడితే ఓహ్! వావ్! వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ముగ్గు వేసేయాలన్నంత ఆనందంగా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఏమో నాకైతే ఖచ్చితంగా అట్లనే అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు మా మమ్మీ అయితే ఒక పెద్ద బుక్ మెయింటైన్ చేసేవారు. ఓన్లీ ఈ ముగ్గుల కోసం మాత్రమే. ఎంత స్పెషాలిటీ ఉందండో ఈ ముగ్గులకి. అండ్ దానిలో కలవ పువ్వు వేయడం అంటే అది అంతకన్నా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. అండ్ చాలామంది మా వీధిలో నా చేత కలవ పువ్వు వేయించుకుంటారు. ఎందుకంటే అది చాలా బాగా ఏస్తానని. అండ్ మోస్ట్‌లీ చాలామంది కూడా కలవ పువ్వు చాలా బాగా ఏస్తారు. అదొక అందాన్ని ఇస్తుంది మన వాకిట్లో అది పెట్టుకుంటే. నెక్స్ట్ టైమ్ నుంచి వీడియోస్‌లో సైడ్ డిజైన్స్ ఎలా వేయాలి అండ్ పిండిని ఎలా పట్టుకుంటే ఎంతవరకు తీసుకొస్తుంది, సింగిల్ లైన్స్ ఎలా వేయాలి, డబుల్ లైన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో, నన్ను ఫాలో అవుతూ మీరు కూడా ముగ్గులు వేయడం స్టార్ట్ చేయండి. న్యూ ఇయర్‌కి మంచి ముగ్గుతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.